రామ్టాక్కి తిరిగి స్వాగతం. జనంలో ఒక టాక్ బలంగా నడుస్తూ ఉంది. దక్షిణాదిన బీజేపీకి వ్యూహం లేదు, హవా లేదు. ఇది మీరు ఎక్కడైనా అడగండి, జనంలో జనరల్గా 10 మందిలో 6 7 ఈ మాట చెప్తారు, ఇంకెక్కువ మందే చెప్తారు. అంటే ఒక్కోసారి నిజమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, మన తెలుగు మన దక్షిణాది రాష్ట్రాలు, కర్ణాటక ఒక్కటే వాళ్ళకు బలమైన రాష్ట్రం. మిగతా అన్ని చోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చి పోగొట్టుకోవట్ల. కర్ణాటకలో వచ్చిన అధికారాన్ని నిలుపుకోవటం చేత కావట్లేదు. అదే తమిళనాడు చూడండి, కోర్స్ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేక వాతావరణం తమిళనాడులో ఉంటుంది. ఏంటంటే హిందూ పార్టీగా అక్కడ ముద్రపడింది. కానీ అన్నామలై వచ్చిన తర్వాత ఆ ముద్రని చెరిపేయటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. పార్షియల్గా సక్సెస్ కూడా అయ్యాడు. కాకపోతే ఆ లైన్ని పర్సూ చేయకపోవటం, చివరికి ఆయనే ఇప్పుడు బీజేపీ నుంచి వెళ్ళిపోవటం, అక్కడ వ్యూహం విడిచికొట్టింది. సరే, ఆ తర్వాత ఏపీ చూసుకుందాం. కోర్స్ అసలు ఈ లీస్ట్ బీజేపీ సొంతగా బలపడే వ్యూహమే ఆంధ్రప్రదేశ్లో లేదు. 2014లో చంద్రబాబు నాయుడుతో కలిసి అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళ పాత్ర చాలా తక్కువ అప్పుడు కూడా. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో చేతగాక చతికిలబడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యతిరేక వాతావరణం ఇంకా బలపడింది అక్కడ. ఆ తర్వాత 2019లో రాజ్యసభ లోక్సభలో రాజ్యసభలో పట్లుగా బిల్లులు పాస్ కావటం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, జగన్కి వెనక మద్దతు ఇచ్చారనేది బాగా ఆంధ్రాలో విపరీతమైన వార్తలు. ఆ నమ్మకమే జనాల్లో ఉన్నటువంటి ఫీలింగ్, అది భావనది. కానీ జగన్ ఏ రోజు కూడా బీజేపీ ఎదగటానికి దోహదపడకపోగా బీజేపీ వ్యతిరేక శక్తులకి కేంద్రీకృతంగా గ్రౌండ్ లెవెల్లో ఆయన బేసే అది, జగన్ బేస్. కాబట్టి అసలు ఆంధ్రాలో వ్యూహం లేదు బీజేపీకి నా దృష్టిలో. అక్కడ జరిగిన కన్వర్షన్స్ ఎక్కడ జరగలేదు. సరే, కేరళ కేరళ ఒక్కదాని మాత్రం నేను వాళ్ళ వ్యూహం ఒక మేర సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రాజీవ్ చంద్రశేఖర్ లాంటి సమర్థుడైన నాయకుడిని పట్టుకోగలగటం బీజేపీ చేసినటువంటిది. ఆయన అట్టిపెట్టుకోగలగాలి. అన్నామలైన్లాగా పంపించకుండా అట్టిపెట్టుకోగలిగితేనే అక్కడ ఏదైనా పాజిటివ్ మార్కులు వేయొచ్చు కేరళ వరకు. సరే, ఇప్పుడు నా అసలు టాపిక్ వస్తానండి. తెలంగాణ ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎందుకంటే మీకు తెలంగాణ ఏర్పడిన దాంట్లో కూడా మాకు వాటా ఉందని చెప్పి ఆ వాటా కోసం తహతహపడ్డారు మొదట్లో. ఉంది, కాదని ఎవరంటారు? సుష్మా స్వరాజ్ మద్దతు లేకుండా ఆ పద్ధతిలో బిల్లు పాస్ కావటంలో ఖచ్చితంగా సుష్మా స్వరాజ్ రోల్ ఉంది. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వటం సాధ్యం కాదని తెలిసినా ఇచ్చి ఆ హామీని ఇప్పించటంలో అరుణ్ జైట్లీ రోల్ ఉంది. ఈ రెండు ఉన్నమాట నిజమే. కానీ తెలంగాణలో దానివల్ల పెద్దగా ఒరిగిందేం లేదు. వాళ్ళు ఊహించిన పద్ధతిలో రాలేదు. కేవలం మోడీ మీద అభిమానంతో పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే అసెంబ్లీకి వచ్చేటప్పటికి చతికిల పడతా ఉంది. ఎప్పటికప్పుడు చతికిల పడతా ఉంది. ఒక బండి సంజయ్ టైంలోనే ఊపందుకుంది, పుంజుకుంది. అసలు తన పాదయాత్రని కంటిన్యూ చేసుంటే ఎలా ఉండేదో. మరి మధ్యలో ఆపేపించారు పాదయాత్రని. చూడండి ఎలా జరుగుతున్నాయి వాళ్ళ వ్యూహాలు, అంటే ఎవరికి అర్థం కావట్లేదు. బంగారు అవకాశాన్ని పోగొట్టుకుందని నాకు అనిపించింది. బండి సంజయ్ని కంటిన్యూ చేసి పాదయాత్ర కొనసాగించుంటే బాగుండేది. ఆవేశపరుడు కావచ్చు, కొంత ఇమ్మెచ్యూరిటీ, నా దృష్టిలో కొంత ఇమ్మెచ్యూరిటీ కనపడుతూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. కానీ బీజేపీకి మాత్రం ఎంతో కొంత బీజేపీని బలపరచడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పాండ్ కావటానికి మాత్రం బండి సంజయ్ దోహదం చేశాడు. అటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. చివరికి
బీఆర్ఎస్ పై వ్యతిరేకత కాంగ్రెస్ సొమ్ము చేసుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొమ్ము చేసుకున్నాడు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలైంది రేవంత్ రెడ్డి వచ్చి. నోరు తెరిస్తే అబద్ధాలు. మోడీ లాంటి నాయకుడిని గురించి ఎలా మాట్లాడతాడో చెప్పలేం. అవాకులు చవాకులు. ఎందుకంటే అందరికి అర్థమవుతుంది రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి అలా మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతూ ఉంటుంది. ఆయన మాట్లాడటం వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ దీనికోసం మాట్లాడతాడు. కానీ ఆయన ఆ మోడీతో పాటు ఇక్కడ చీటికి మాటికి కిషన్ రెడ్డి మీద ఒంటెత్తు కాలు లేస్తున్నాడు. అసలు ఆల్మోస్ట్ తిట్టినట్టే మాట్లాడతాడు కిషన్ రెడ్డిని రోజు. ఆయన కేంద్ర మంత్రి. ఆయన ఏమైనా వీళ్ళ తరఫున ఎన్నికైన మంత్రియా? ఆయన దేశం మొత్తానికి బీజేపీ తరఫున కేంద్రంలో ఒక మంత్రి. అది మర్చిపోతున్నారు వీళ్ళు. మీకు మీ పనులు మీ లాబీ చేసుకోవడానికి మీరు ఒకరిని పెట్టుకున్నారు కదా. డబ్బులు ఇచ్చి హోదా ఇచ్చి మల్లు రవిని అనుకుంటా ఆయన పెట్టుకున్నారు కదా. మళ్ళీ కిషన్ రెడ్డి రోల్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఆయన శాఖకు సంబంధించిన ఆయన అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఆయన అడగటంలో అర్థం ఉంది. వేరే శాఖలకు సంబంధించినవన్నీ అంటే ఆయన మిగతా మంత్రివర్గ పనులు వదులుకొని ఆ శాఖల చుట్టూ తిరిగి ఆ పని చేయడానికి వేరే వాళ్ళని పెట్టుకున్నావు కదా నువ్వు మల్లురవిని. సరే నువ్వు మాట్లాడటంలో తప్పులేదు. ఏంటంటే ఒక నీ వాగ్దానాలు ప్రజలు మర్చిపోయేటట్టుగా ఇష్యూలు డైవర్ట్ చేస్తుంటావు ఎప్పటికప్పుడు. ధాన్యం కొనటం 100% ధాన్యం ఎవరు కొనరండి. ఏ రాష్ట్రం అందరు దేశం మొత్తంలో పండించే ధాన్యం అంతా కొనాలంటే ఎఫ్సిఐ దగ్గర గోడౌన్లో లేవు, కేంద్ర ప్రభుత్వం దగ్గర. కాకపోతే కొన్ని కోటాలు తీసుకుంటారు. మీకు ఇన్ని టన్నులు తీసుకుంటామని చెప్తారు, అవి తీసుకుంటున్నారు. ఎఫెక్టివ్గా కౌంటర్ ఎవరు చేస్తున్నారు తెలంగాణలో? ఏదో ఒక స్టేప్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడేసేస్తే దానికి జవాబిచ్చుకునే ధోరణిలో ఆత్మరక్షణ ధోరణిలోనే వీళ్ళ జవాబులు ఉంటాయి. కిషన్ రెడ్డి ఒకసారి చెప్పాడు కూడా, నేను అంతకన్నా పరుషంగా మాట్లాడలేను. కానీ జనంలోకి అట్లా వెళ్ళట్లేదు కదా. జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. అసలు నిన్ను పట్టుకొని డైరెక్ట్గా విమర్శిస్తూ ఉంటే, నిన్న నువ్వే అడ్డుకున్నావు అని చెప్తుంటే నేను ఏ మంత్రితో మాట్లాడలేదు. అదేమిటండి అంత ఆత్మరక్షణలో ఉండాల్సిన గతి ఏంటి? అసలు ఇది బీజేపీ వాళ్ళు నీకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి? బీఆర్ఎస్కి లేని అడ్వాంటేజెస్ బీజేపీకి ఉన్నాయి. బీఆర్ఎస్కి ఏంటంటే పాలనలో జరిగినటువంటి పెద్ద తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ దాన్ని వెంటాడుతూ ఉంటాయి భూతంలాగా ఎప్పుడు బీఆర్ఎస్ని. వాటినే రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. బీజేపీకి అటువంటి ఏమున్నాయండి? బీజేపీ అసలు ఎన్ని వేల కోట్ల నిధులు తెలంగాణకి ఇస్తూ ఉందండి. ఎక్కడ చెప్పుకుంటున్నారు మీరు? ఇందిరమ్మ ఇళ్ళని ఘనంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కదా. మీరు దాని కౌంటర్ వెంటనే చెప్పాలి కదా. అందులో 40% వాటా మాది ఉందని చెప్పరా మీరు? అది కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇళ్ళు అవి. ఎక్కడుంది మీ ప్రచారం? ఏది కౌంటర్ ప్రాపగాండా తెలంగాణ అసలు నిస్సత్తుగా ఉంది తెలంగాణ బీజేపీ అయితే. కిషన్ రెడ్డిని పట్టుకొని తిడతా ఉంటే కిషన్ రెడ్డి అలా కాదు, నేను అటువంటి వాడిని కాదు, నేను ఏదైనా ఉంటే మంచి చేస్తాను. ఏంటి జనాలకు అది ఎక్కట్లేదు మీరు చెప్పేది. అసలు ఇంకొక ఆయన ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు, అస్సలు ఎఫెక్టివ్ కమ్యూనికేటరే కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. అసలు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేకపోతే ఎట్లానండి? నాకు గుర్తుకొస్తా ఉంది, అన్నామలైని తీసేసి నయనార్ నాగేంద్రన్ పెడితే నయనార్ నాగేంద్రన్ నోరే ఎరిచేవాడు కాదు. ఇవన్నీ పనిచేస్తాయండి. జనం చాలా స్మార్ట్గా ఉంటారు. ఏదో మీకు మీడియేషన్ కింద 2 గ్రూపులు 3 గ్రూపుల్ని కలుపుకోవడం కోసం ఆయన తీసుకొచ్చి పెట్టుండొచ్చు, కానీ వ్యక్తిగతంగా నాకేం ఆయన మీద ఏం లేదు. కానీ అసలు అసలు ఆయన అధ్యక్షుడుగా బీజేపీ అధ్యక్షుడుగా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు ఆయన రామచంద్రరావు. నిజం చెప్పాలంటే నాకున్న దాంట్లో కనీసం అంత ఎఫెన్సివ్గా ఇంతో కొంత మాట్లాడగలుగుతుంది రఘునందన్ రావు ఒక్కడే. కాకపోతే ఆయన ఏ హోదా ఉంది కాబట్టి ఎంపీగా మాట్లాడగలడు, అంతకు మించి మాట్లాడలేడు కదా. హోదాలు ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాట్లాడు, ఆయన దిట్టినా కూడా ఆయన ఆత్మరక్షణలో మాట్లాడుతూ ఉంటాడు.
రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడు, బండి సంజయ్ని సరే ఆయన దీంట్లో ఆయన ఒక ఎంపీ తప్పితే అంతకుమించి ఆయన ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ దీంట్లో ఉన్నాడు. మరి ఎందుకనో ఆయన అంత అదవరకు ఉన్న ఆ వాగ్దాటం న్యాచురల్ కదా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేటట్టుగా ఇప్పుడు మాట్లాడమంటే ప్రతి అంశంలో మాట్లాడలేకపోవచ్చు. ఈటెల రాజేందర్ ఎప్పుడు సాఫ్టే. అసలు ఏంటి ఏమైంది తెలంగాణ బీజేపీకి ఉందా అసలు? అంటే రేపొద్దున రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి వస్తే తిరిగి బీఆర్ఎస్కి ప్రజలు పట్టం కట్టాలా? అంత అప్రతిష్ట పాలైనటువంటి బీఆర్ఎస్కి తిరిగి జీవం పోస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీనే. కారణం వాళ్ళతో కొల్లాడే కాదు, వీళ్ళు అసమర్థత వలన, వీళ్ళ నిస్సత్తు వలన. అసలు రేవంత్ రెడ్డి మీద చెప్పటానికి ఎన్నున్నాయండి? ప్రతిరోజు ఎఫెన్సివ్గా మాట్లాడగలిగినటువంటిది. ఎంత అవినీతి జరుగుతుందండి వాళ్ళ మంత్రివర్గాల్లో. ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఎట్లా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఏది తెలంగాణ బీజేపీ నుంచి? అంటే కరెక్టే, జనం అనుకునేది కరెక్టు. ఏంటి అనంటే దక్షిణాదిన బీజేపీకి వ్యూహం లేదు, అందుకనే హవా కూడా లేదు. ఇది నిజం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.